దేవుని కృప ఒక వ్యక్తిని ఎప్పటికీ రక్షించలేని స్థితికి చేరుకుంటుందా? ఎటువంటి వ్యక్తులు ఆయన కృపకు దూరం అవుతారు? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, ఈనాటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని యొక్క నీడలో, ఆయన కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా విన్నటువంటి దేవుని వాక్య సత్యాలను జాగ్రత్తగా గ్రహించాలని, ఆయన ఇచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని కోరుతున్నాం. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమాల నుండి నేర్చుకున్న విషయాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటూ దేవునిలో ఎదుగుతున్నారని విశ్వసిస్తున్నాం. నేటి ఈ పాఠంలో హోషేయ ప్రవక్త యొక్క వ్యక్తిగత విషయాలను మరియు అతని పట్ల నమ్మకత్వం లేని తన భార్యను గూర్చిన విషయాలను గూర్చి తెలుసుకుందామా? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు,
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు సజీవమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము హోషేయ గ్రంథము 1వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ప్రవక్త అయిన హోషేయ మరియు వేశ్య అయిన గోమెరుల వివాహంను గురించి మనం చూస్తాం. ఇక మనము హోషేయ ప్రవచనం విషయానికి వస్తే మనము బైబిల్లోని గొప్ప పుస్తకాల్లో మరియు ఒక అద్భుతమైన ప్రవక్త యొద్దకు వస్తున్నామని గ్రహించాలి. ప్రవక్తలను పెద్ద ప్రవక్తలు మరియు చిన్న ప్రవక్తలుగా వర్గీకరించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. ఈ వ్యక్తుల్లో ప్రతి ఒక్కరూ వారు సుదీర్ఘ ప్రవచనం రాసినా రాయకపోయినా ఒక అద్భుతమైన వ్యక్తి. ఏలియా ఎప్పుడు ప్రవచనం రాయలేదు కాబట్టి మీరు అతన్ని చిన్న ప్రవక్త అని పిలువరు, అవునా? మరియు ప్రవక్తలో చివరివాడైన బాప్టిస్మిచ్చు యోహాను ఎప్పుడు ఏమి రాయలేదు. అయినప్పటికీ అతడు దేవుని ప్రవక్త మరియు రక్షకుడి రాకను గురించి ప్రకటించిన వ్యక్తిగా ఉంటున్నాడు. హీబ్రూ బైబిల్లో ప్రవక్తలను పెద్ద ప్రవక్తలు మరియు చిన్న ప్రవక్తలుగా వర్గీకరించలేదు. 3వ శతాబ్దంలో సంఘము మన దగ్గర ఉన్న విధంగానే వాటిని అమర్చింది. బైబిల్ పుస్తకాల అమరికలో ఒకవేళ నాకు గనక ఏదైనా మార్గం అంటూ ఉంటే నేను ప్రతి ప్రవక్తకు అది అనుగుణంగా ఉండే చారిత్రక పుస్తకాన్ని ఉంచేవాడిని. దాదాపు అన్ని రచన ప్రవక్తల సందేశాలు విభజించబడిన రాజ్య కాలానికి చెందినవని మీరు గమనించవచ్చు. రాజులు విఫలమైనప్పుడు దేవుడు ఆ జనాంగముతో మాట్లాడడానికి ప్రవక్తలను లేవనెత్తాడు. కాబట్టి కాలక్రమానుసారంగా హోషేయ ప్రవచనము ఇర్మియాకు ముందే ఉంది. హోషేయ ఉత్తర రాజ్యంలో యెషయా, మీకా మరియు అతని స్వదేశీయుడైన ఆమోసుతో సమకాలీనుడు. హోషేయ మరియు ఆమోసు ఉత్తర రాజ్యంలో ప్రవక్తలైతే దక్షిణ రాజ్యంలో యెషయా మరియు మీకా ప్రవక్తలుగా ఉండేవారు. ప్రియులారా, హోషేయ అనేక విధాలుగా ఇర్మియాతో పోల్చబడ్డాడు. దక్షిణ రాజ్యము చెరలోకి వెళ్ళే ముందు ఇర్మియా చివరి ప్రవక్తగా ఉండినాడు. కానీ దానికి 100 సంవత్సరాల కంటే ముందే హోషేయ ఉత్తర రాజ్యంలో ఒక ప్రవక్తగా ఉన్నాడు. అతడు కూడా ఇర్మియా లాగానే ఆ దేశాన్ని దాని రాబోయే చెర గురించి హెచ్చరించాడు. ఇర్మియా అనుభవం మరింత బహిరంగంగా ఉన్నప్పటికీ ఇద్దరు హృదయ విదారకమైన వ్యక్తిగత అనుభవం నుండి మాట్లాడారు. ఇర్మియా యొక్క అనుభవము దేశంలో ఉన్నప్పుడు హోషేయ అనుభవము ఇంట్లో ఉంటున్నది. ఇర్మియా తన జనాంగాన్ని ప్రేమించాడు మరియు వారికి అంత కఠినమైన సందేశాన్ని ఇవ్వడానికి అతని హృదయము విచ్ఛిన్నం చేయబడింది. కానీ దేవుడు ఆ పని కోసము చాలా దయగల హృదయం గల వ్యక్తిని ఎంచుకున్నాడు. బహుశా హోషేయ ఇర్మియా వలె దయగల హృదయము కలిగి ఉండకపోవచ్చు, కానీ అతడు విరిగిన ఇంటి అనుభవం నుండి విరిగిన హృదయంతో వచ్చాడని మనం చూస్తాం. అతని భార్య అతనికి నమ్మక ద్రోహం చేసి వేశ్యగా మారింది. అతడు ఆమెను ఎంతగానో ప్రేమించాడు, మళ్ళీ ఆమెను చేర్చుకున్నాడు. మళ్ళీ ఆమె వేశ్యగానే ప్రవర్తించేదిగా ఉంటున్నది. ఈ అనుభవం నుండి వచ్చిన ఈ వ్యక్తి ఇశ్రాయేలు జనాంగం ముందు నుండి బయటకు నడిచాడు. వేడి కన్నీళ్లు తన బుగ్గల మీదుగా ధారలుగా కారుతూ, దేవుడు మీ గురించి ఎలా భావిస్తున్నాడో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా అలాగే భావిస్తున్నాను. నా సొంత ఇంట్లో నాకు వ్యక్తిగత అనుభవం ఉంది. ఈ మనిషి హృదయము విరిగిపోయినందున అతడు తన జనాంగానికి దేవుని సందేశాన్ని అనుభవపూర్వకంగా చెప్పగలిగాడు. ప్రియులారా, హోషేయ మొదటి 3 అధ్యాయాల్లో మనకు ప్రవక్తను గూర్చి మరియు అతని విశ్వాసఘాతుకమైన భార్య గోమెరుకు సంబంధించిన వ్యక్తిగతమైన కథ ఉంటున్నది. ఇక్కడ అతని ఇంటి అపవాదు మరియు పట్టణం యొక్క పుకార్లతో కూడిన సమాచారములు ఉంటున్నాయి. ఇక హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను, బేయేరి కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రియులారా, ఇందులో పేర్కొనబడిన
వారు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యూదా రాజులు. వీరు ఈ సమయంలో దక్షిణ రాజ్యానికి రాజులుగా ఉండినారు. యెహోయాషు కుమారుడైన యెరోబాము అనే ఇశ్రాయేలు రాజు ఉత్తర రాజ్యానికి చెందిన ఈ రాజు కంటే దారుణమైన రాజు మరొకరు ఉండకపోవచ్చు. ఇక హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, ఇక్కడ ప్రవక్తకు ప్రభువు చెప్పేది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా ఉంటున్నది. అయితే చాలామంది వ్యాఖ్యాతలు ఆయనను అక్షరాల తీసుకోరు. కొంతమంది ఈ భాగాన్ని వేరే విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, వాస్తవానికి దేవుడు హోషేయను అనైతిక భార్యను వివాహం చేసుకోమని ఆజ్ఞాపించలేదు, కానీ గోమెరును వివాహం చేసుకోవాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి అతన్ని అనుమతించాడు. ఆమె నమ్మక ద్రోహం చేస్తుందని దేవుడు అతనికి ముందే హెచ్చరించాడు. మరియు ఇశ్రాయేలుతో దేవుని సంబంధం గురించి పాఠాలుగా అందించడానికి మాత్రమే ప్రవక్త యొక్క విచారకరమైన అనుభవాన్ని ఆధారంగా ఉపయోగించాడు అని అంటారు. వారు దేవుణ్ణి ఏదో క్లిష్ట పరిస్థితి నుండి తప్పించడానికి ఇది చాలా మంచి మార్గం అని భావిస్తుంటారు. కానీ నీవు నేను ఆయనను ఏ క్లిష్ట పరిస్థితి నుండి తప్పించాల్సిన అవసరం లేదు. దీనికి ఆయన పూర్తి బాధ్యత వహిస్తాడు. ఈ వచనాన్ని నేను అర్థం చేసుకున్న విధానం ఏమిటంటే, దేవుడు హోషేయతో అక్షరాల నువ్వు వెళ్ళు అని అన్నాడు. నా తల్లిదండ్రులు నేను బాలునిగా ఉన్నప్పుడు దుకాణానికి వెళ్ళు లేదా పాఠశాలకు వెళ్ళు అని చెప్పినప్పుడు నేను ఎల్లప్పుడూ దానిని ఒక ఆజ్ఞగా అర్థం చేసుకున్నాను. దేవుడు కూడా హోషేయతో వెళ్ళు అని చెప్పినప్పుడు అతడు గోమెరును వివాహం చేసుకోవడానికి అతనికి అనుమతి ఇవ్వడం మాత్రమే కాదు, అది అలా చేయాలనేది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. హోషేయ బహుశా ఒక యువకుడు, బహుశా ఉత్తర రాజ్యములోని ఎఫ్రాయిము దేశంలో నివసిస్తున్నాడు. అతడు ఈ అందమైన అమ్మాయిని కలుసుకున్నాడు మరియు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆపై ఆమె వేశ్యగా ప్రవర్తించింది గనుక సహజంగానే అతడు ఆమెను పక్కన పెట్టాలని అనుకున్నాడు. అతడు మొదట ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకొని ఉండవచ్చు, కానీ ఇప్పుడు అతడు ఆ చిన్న పట్టణంలో అలా చేయడానికి ధైర్యం చేయలేడు. మరియు మోషే ధర్మశాస్త్రము ఈ పరిస్థితులను బట్టి ఆమెను రాళ్లతో కొట్టమని చెప్పింది. అయితే అతడు ఏం చేయబోతున్నాడు? దేవుడు వెళ్ళి ఆమెను వివాహం చేసుకొని అన్నాడు. దేవుడు నిజానికి మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించమని అడుగుతున్నాడు. ఎవరైనా అది భయంకరమైనది అని అంటారు. కానీ నా ప్రియ స్నేహితుడా, దేవుడు నిన్ను అలా చేయమని చెప్పినప్పుడు మాత్రం కాదు, దేవుడు అతనితో, హోషేయ నీవు ఆమెను ప్రేమించావు, ఇప్పుడు ఆమెను ప్రక్కన పెట్టాలనుకుంటున్నావు, నువ్వు ఆమెను ప్రక్కన పెట్టడం నాకు ఇష్టం లేదు, నీవు ఆమెను వివాహం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమె వ్యభిచారం యొక్క భార్య మరియు వ్యభిచారం యొక్క సంతానము. స్పష్టంగా ఆమె కుటుంబంలో అవిశ్వాసం యొక్క రికార్డు లేదా చరిత్ర అనేది ఉంది. ఇక్కడ ప్రారంభంలోనే ప్రవక్తగా అతని జీవితంలో ఈ అనుభవాన్ని తాను ఎలా ఉపయోగించబోతున్నాడో ప్రభువు హోషేయకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అతడు ఇలా అన్నాడు, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ఇక్కడ దేవుడు శారీరక వ్యభిచారాన్ని ఆధ్యాత్మిక వ్యభిచారంతో పోలుస్తున్నాడు. ప్రియులారా, ఇది నేటి విశ్వాసికి కూడా అక్షరాల వర్తిస్తుంది. మీరు దేవుని విషయంలో అనగా ఈ లోకంలో మీ ఇష్టానుసారంగా మరియు విచ్చలవిడిగా జీవిస్తూ ఉండవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, మీరు ఈ లోకంలో ఒక వేశ్యగా జీవిస్తున్నారు అనగా ఆయన దృష్టిలో ఆధ్యాత్మిక వేశ్యగా ఉంటున్నారు. ఆయన ఇక్కడ ఉపయోగించే భాష అదే. మరియు దేవుడు చాలా సరళమైన భాషను ఉపయోగిస్తాడు. నేటి ప్రసంగ వేదిక దానికంటే కొంచెం బలంగా ఉంటే బాగుండునని నేను కోరుకుంటున్నాను. మనమందరము చాలా మంచి వారంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. ఫలితంగా మనము కొన్నిసార్లు దేవుని వాక్యము మాట్లాడేంత బలంగా మాట్లాడం.
ఇక హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం గమనిద్దాం. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను, ఇతనికి ఎజ్రయేల్ అని పేరు పెట్టుము. ఎజ్రయేలుతో యెహూ ఇంటివారు కలగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను ఎజ్రయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విడుతును. ప్రియులారా, ఇక్కడ వివాహం మాత్రమే కాదు, పిల్లలు కూడా ఇశ్రాయేలు జనాంగానికి నిజమైన ఆధ్యాత్మిక పాఠాన్ని అందించబోతున్నారు. ఒకసారి గతంలో యెషయా అనే ప్రవక్త పిల్లలు కూడా ఆ జనాంగానికి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారని మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ వచనంలో ఎజ్రయేలు అనేది కుమారుని పేరు. దాని అర్థము దేవుడు చెదరగొడుతాడు. దేవుడు ఇలా అంటున్నాడు, నేను ఎజ్రయేలు రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఇజ్రాయేలు ఒక నగరం పేరు మరియు ప్రసిద్ధ మైదానం. అర్మగిద్దోను మైదానం లేదా ఎస్ట్రాయేలోన్ లోయ అని కూడా దీనికి పేరు. దీనికి సుదీర్ఘమైన రక్తపాత చరిత్ర ఉంది మరియు చివరి యుద్ధం ముగిసే ప్రదేశం లాంటి భవిష్యత్తు ఉంటుంది. దేవుడు ఇక్కడ ఉత్తర రాజ్యాన్ని చెదరగొట్టబోతున్నాడని చెప్తున్నాడు. ఇక హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలి పడను. తర్వాత సంతానంగా కుమార్తె కలిగింది. దేవుడు ఆమెకు లోరుహామా అని పేరు పెట్టాడు. అంటే ఆమె జాలి నొందనిది అనగా తండ్రి కరుణను ఎన్నడూ ఎరగలేదు అని అర్థం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆమె అనాథ కాదని కాదు, కానీ ఆమె తండ్రి ఎవరో ఆమెకు తెలియదు. ఇది హోషేయ ఇంట్లో జరిగిన భయంకరమైన కోణాన్ని వెల్లడిస్తుంది. విగ్రహారాధనలో మునిగిపోయిన ఉత్తర రాజ్య ప్రజలకు దేవుడు ఈ పరిస్థితి ద్వారా ఇలా చెబుతున్నాడు, నేను మీ తండ్రిని కాదు కాబట్టి మీరు నా జాలిని తెలుసుకోలేరు. ప్రియులారా, ఒక వ్యక్తి ఒక పరిమిత హద్దు లేదా సరిహద్దు రేఖను దాటే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అంటే దేవుని కృప అతన్ని చేరుకోలేనంతగా పాపములో మునిగిపోయే పరిస్థితి. దేవుడు తన కృప ద్వారా మిమ్మల్ని రక్షించలేని స్థితికి మీరు ఎప్పటికీ చేరుకోగలరని నేను నమ్మను. కానీ మీరు దేవుని కృప మరియు దయను తిరస్కరించడంలో పట్టుదలతో ఉంటే మీరు ఆ రేఖను లేదా హద్దును దాటే రోజు వస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. దీని అర్థము దేవుని కృప మిమ్మల్ని చేరుకోలేదని కాదు, కానీ దేవుని కృప మీలో పట్టుకోగలిగేది ఏది ఉండదని దీని అర్థం. ఒక దైవ సేవకుడు తన సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని దర్శించడం జరిగింది. వాస్తవానికి అతడు అనారోగ్యంతో మరియు మరణావస్థలో ఉన్నప్పుడు అతని భార్య ఆ సేవకుని తన ఇంటిని దర్శించమని కోరింది. ఆమె అతనికి సువార్తను అందించమని ఆ కాపరిని అడిగింది. అప్పుడు ఆ సేవకుడు అలాగే చేశాడు. వాస్తవానికి మరణావస్థలో ఉన్న వ్యక్తి చాలా మర్యాద గల వ్యక్తి. అతడు సేవకుని మాట విన్నాడు. అప్పుడు అతడు సేవకునితో, అయ్యా, నేను ఇప్పుడు అవును అని చెప్పగలను, అదేవిధంగా నేను క్రీస్తును నా రక్షకుడిగా అంగీకరిస్తానని చెప్తాను, నిజానికి నేను దానిని చేయబోతున్నాను. కానీ నేను మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నది ఏంటంటే, నేను నా జీవితం అంతా దేవునితో ఆడుకున్నాను మరియు నేను ఒక పనికి మాలిన వాడిని. నేను సుమారు 25 సార్లు ప్రసంగ వేదిక వైపు ముందుకు వెళ్ళాను. నేను ఎన్నోసార్లు దేవునితో ఎన్నో వాగ్దానాలు చేసి ఆపై అతని నుండి తప్పించుకున్నాను మరియు నేను ఎప్పుడు నిజాయితీగా లేను. నిజాయితీగా చెప్పాలంటే నేను నిజాయితీ పరుడినా కాదా అని ఇప్పుడు నేను మీకు చెప్పలేను అని అంటూ తన మాటలను చెప్పి మరణించాడు. అతని అంత్యక్రియల సమయంలో ఆ దైవ సేవకుడు అతని వైపు చూస్తూ, దేవా, అతడు నిజాయితీ పరుడని నేను ఆశిస్తున్నాను, అతడు నిజంగా అదే అర్థం చేసుకున్నాడని నేను ఆశిస్తున్నాను, నీ కృప అతన్ని చేరుకొని తాకిందని నేను ఆశిస్తున్నానని చెప్పాడు. నిజమే ప్రియులారా, మీరు దేవుణ్ణి
ఒక విలువలేని వస్తువుగా భావిస్తూ ఎక్కువసేపు మీ జీవితాన్ని గడుపుతుండవచ్చు. ఇశ్రాయేలు దేశం అలానే చేసింది. మరియు దేవుడు, నేను ఇకపై మీపై జాలి దయా చూపను అని చెప్పిన రోజు రానే వచ్చింది. ఇక హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. అయితే దేవుడిలా అన్నాడు, నేను ఇంకా యూదా ఇంటి వారిని తీర్పు తీర్చడానికి సిద్ధంగా లేను. ఆయన ఇశ్రాయేలును కాకుండా యూదాను ఎందుకు విడిచిపెడతాడు? ఎందుకంటే అది దావీదు కోసమే సొలొమోను పాలనలో రాజ్యాన్ని విభజించనని దేవుడు చెప్పాడు. దావీదు కోసమే దక్షిణ రాజ్యాన్ని రక్షిస్తానని పదే పదే చెప్పాడు. ఎవరైనా దీనిని విమర్శించి ఇది న్యాయంగా లేదని చెప్పవచ్చు. ఇది న్యాయమో కాదో నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా నేను మాత్రం ఒకటి చెప్పగలను. నా విషయంలో దేవుడు నాపై దయ చూపినందుకు, ఆయన ఓపికగా ఉండి నా పట్ల కరుణ చూపించినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఆయన నేటికి అలాగే తన కృపను కొనసాగిస్తున్నాడు. ఇక ఈ వచనంలో విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును అనే మాటను గమనిస్తాం. నిజానికి దేవుడు ఇలా అంటున్నాడు, వాళ్ళ దగ్గర ఫ్యాంటమ్ జెట్లు మరియు అణుబాంబులు ఉన్నాయనే వాస్తవం ద్వారా నేను వారిని రక్షించను. నేను వారిని ఆయుధాల ద్వారా రక్షించను. మీరు 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము మరియు యెషయా గ్రంథము 37వ అధ్యాయాన్ని చదివితే ఈ సమయంలో దేవుడు దక్షిణ రాజ్య ప్రజలను ఎలా అద్భుతంగా విడిపించాడో మీరు నేర్చుకుంటారు. అయితే దేవుడు ఉత్తర రాజ్యాన్ని విడిపించలేదు. ఇక హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. లోరుహామా జాలి నొందనిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు. సాధారణంగా దేశంలో ఒక బిడ్డకు పాలు మాన్పించడానికి దాదాపు 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ లోరుహామాకు పాలు మాన్పించినప్పుడు గోమెరుకు మరో కుమారుడు పుట్టాడు. ఇక హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనిద్దాం. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని అతనికి పేరు పెట్టుము. ప్రియులారా, ఇక 3వ బిడ్డ పేరు లో అమ్మి అంటే నా ప్రజలు కాదు అని అర్థం. దీనిని ఏకవచనంలో ఉంచితే దాని అర్థము నా బిడ్డ కాదు. 2వ బిడ్డ గురించి ఒక ప్రశ్న ఉంది. ఈ బిడ్డ గురించి ఎటువంటి ప్రశ్న లేదు. మరియు దేవుడు ఇశ్రాయేలు జాతితో మీరు నా ప్రజలు కాదు, నేను మీ దేవుణ్ణి కాను అని చెప్తున్నాడు. బైబిల్లో ఇదే గనక ఒక్కటే వచనం అయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో వ్యవహరించడం ద్వారానే వ్యవహరిస్తాడని బోధించే 1000 ఏండ్ల పరిపాలన అనేది లేదు అని వాదించే వారితో నేను ఏకీభవించాల్సి ఉంటుంది. మనమందరము బైబిల్లోకి చేరుకొని ఇక్కడ లేదా అక్కడ ఒక వచనాన్ని బయటికి తీసి బోధించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. హోషేయ ప్రవచనం మొత్తం చదివితే దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో వ్యవహారం పూర్తిగా ముగించాడని ఎవ్వరూ ఒప్పించే విధంగా వాదించలేరు. హోషేయ ప్రవచనము మొత్తం చదివితే దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో వ్యవహారము పూర్తిగా ముగించాడని ఎవ్వరూ ఒప్పించే విధంగా వాదించలేరు. తదుపరి వచనము దీనిని చాలా స్పష్టం చేస్తుంది. ఇక హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ప్రియులారా, ఈ వచనంలో ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును అనే మాటను మీరు గమనించారా? చరిత్రను గమనిస్తే హీబ్రూ ప్రజలు హింస ద్వారా పదే పదే నాశనమయ్యారు. హిట్లర్ ఏం చేశాడో ఆలోచించండి. అయినప్పటికీ దేవుడు వారి సంఖ్యను పెంచబోతున్నాడని ఇక్కడ ఒక అద్భుతమైన ప్రవచనం ఉంది. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట
జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు అనే మాటల్లోని భావం ఏమిటంటే, ఆ రోజున దేవుని వైపు ప్రజలు గొప్పగా తిరిగే విధానాన్ని మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలుతో ఇంకా తన పనిని ముగించలేదు. మీరు దేవుని వాక్యం మొత్తాన్ని చదివినప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది. ఇక హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకనిని ప్రధానుని నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు. ఆ ఇజ్రాయేలు దినము మహాప్రభావం గల దినముగా నుండును. ప్రియులారా, ఈ వచనములో యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని అనే మాటలను మీరు గమనించారా? దేశము ఒకటిగా కలిసి ఏకమవబోతుంది. ఇందులో తప్పిపోయిన ఇశ్రాయేలు 10 గోత్రాలు లేవు. అదేవిధంగా ఇక్కడ తమ పైన నొకనిని ప్రధానుని నియమించుకొని అనే మాటను మనం చూస్తాం. నేడు వారికి అది లేదు. వారందరూ వారి నాయకత్వంతో ఏకీభవించడం లేదు. హోషేయ ప్రవచనంలో ప్రస్తావించబడిన ఒకే ప్రధానమైన వ్యక్తి అనగా ఒకే నాయకుడు లేదా ఒకే తల మెస్సియాను సూచిస్తుంది. ఇక ఈ వచనంలోనే తమున్న దేశంలో నుండి బయలుదేరుదురు, ఆ ఇజ్రాయేలు దినము మహాప్రభావం గల దినముగా నుండును అనే మాట నిజంగా ఇది ఎంతో అద్భుతమైన ప్రవచనం. అయితే ఇశ్రాయేలుకు ప్రస్తుతము తిరిగి రావడం అనేది పాత నిబంధన ప్రవచన నెరవేర్పు అనే దృక్కోణముతో నేను కొంత విభేదిస్తున్నాను. మనము హోషేయ గ్రంథాన్ని చదివేటప్పుడు దాని గురించి మరింత వివరంగా చర్చిస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి సందేశంలోని అనేక విషయాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోదగిన విషయాలుగా ఉంటున్నాయని భావిస్తున్నాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, నేటి సందేశం ద్వారా మీరు నేర్పించిన ప్రతి సత్యానికే నీకు వందనాలు. ఇందలి సత్యాలను మా జీవితాలకు అన్వయించుకొని బ్రతకడానికి, జీవించడానికి తన కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హోషేయకు పుట్టిన 3వ బిడ్డ అయిన లో అమ్మి అనే పేరుకు అర్థం ఏమిటి? హోషేయకు పుట్టిన 3వ బిడ్డ అయిన లో అమ్మి అనే పేరుకు అర్థం ఏమిటి? 1. జాలి నొందనిది. 2. దేవుడు చెదరగొడతాడు. 3. నా ప్రజలు కాదు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియ స్నేహితులారా, ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు అందులోని సత్యాలు మీ హృదయాలను స్పృశించాయని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి లేక మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాం. మీ ఫోన్ కాల్ కోసం ఎల్లవేళలా వేచి ఉంటాం. ఈ కార్యక్రమాలను ఇతరులకు కూడా పరిచయం చేయండి. సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.